హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎట్లా పూజ జరుగుతుందో మొత్తం షూట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ దగ్గర అయితే చాలా షాప్స్ అయితే పడ్డాయి. చాలా ఎండగా ఉంది. ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళింది. నన్ను కూడా రమ్మంది. కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు కానీ చిన్నోడితోటి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని కాసేపు అయిన తర్వాత వస్తా అని చెప్పిన. ఇక్కడైతే ఆల్రెడీ మార్నింగ్ టైంలో టెంపుల్కి దగ్గర ఉన్న వాళ్ళైతే కొందరు బోనాలు తీసుకొచ్చి పెట్టిరు. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి నైటే తీసుకొచ్చారు. నైటు ఇంటి దగ్గర నుండి 2 o'clockకి స్టార్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి 5:30, 6 అట్లా అయిందట. ఈ సైడ్ పెట్టింది నైట్ తీసుకొచ్చిన బోనాలు, అటు సైడ్ పెట్టిన ఏమో మార్నింగ్ తీసుకొచ్చిన బోనాలు. అక్కడైతే పట్నం వేయడం స్టార్ట్ చేశారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ జాతర. అయితే ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇదే సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. మీ విలేజ్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కొంచెం ముందటికి వెళ్ళి చూద్దాం. అసలు లోపలికి రాకుండా ఉంది. పూర్తిగానైతే వీడియో తీయలేకపోయినాం జనాలు ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడైతే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారు. ఇదైతే టెంపుల్ పక్కకి చాలామంది అక్కడ టెంట్ వేస్తే టెంట్ కింద ఎండకు భరించలే కూర్చున్నారు. ఇక్కడైతే స్వీట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మా మమ్మీ అయితే జిలేబీ తీసుకుంది. ఇక్కడైతే అందరు దీపావళి పెట్టి ఇంటికి వెళ్ళారు కదా. ఇప్పుడే అందరూ వచ్చి దీపం అయితే వెలిగిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. ఒక సైడ్ ఏమో అందరూ అమ్మవారిని దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నారు. చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ దీపాలు పెడుతున్నారు. అందరూ అమ్మవారికి ఓడి బియ్యం, బట్టలు అట్లా పెడతారు కదా, అట్లా పెడుతున్నారు. మా మమ్మీ అయితే ఇప్పుడే అక్కడికి వెళ్ళింది దీపం వెలిగించి నైవేద్యం పెట్టడానికి. నైవేద్యం పెట్టినాక ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. మరి నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ దగ్గర మామిడి తోటలో కూర్చుంటే చాలా బాగా, మా బాబాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మా బాబుకి అయితే మా డాడీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఆ రోజు అయితే ఒక 3-4 అయితే అట్లా తిన్నాడు. ఐస్ క్రీమ్ తినుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు.
మేము ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. లోపల వీడియో తీయలేదని బయటనైతే ఒక చిన్న క్లిప్ తీసా వీడియో. మా బాబు అప్పటికే క్రాంకీ అయిపోయాడు. అందరూ ఎక్కువ అటు ఇటు నెట్టడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.